जय बोलो सद्गुरुनाथ महाराज की। जय बोलो सद्गुरुनाथ महाराज की। जय बोलो सद्गुरुनाथ महाराज की। ఓం శ్రీమాత్రే నమ. ఓం గురుభ్యో నమ. స్వామి, మైక్ ఇట్లా దగ్గర పెట్టుకోండి. రైట్. ఇప్పుడు మీరు త్రిమాకారాల గురించి చెప్పారు కదా, మందు, మగువ, మాంసం. మరి వెనుకటికి ఇప్పుడు ఈ మందు అంటే ఇప్పుడు ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ మూడు ఉన్నాయి కదా. నాకు ఫోన్లు వస్తున్నాయి ఇట్లా. ఇప్పుడు మూడు చెప్పిన ఆ మకారాల గురించి మీరు చెప్పలేదు అప్పుడు, కానీ ఇప్పుడు ఆ మకారాల గురించి మళ్ళీ చెప్పాలి, స్వాములకు తెలుస్తలేదు. మూడు మకారాలు, మందు, మగువ, మాంసం తినొద్దని చెప్పారు. అందులో ఇప్పుడు ఈ ఈత కళ్ళు కానీ, తాటి కళ్ళు కానీ, ఈ మూడు ఉన్నాయి కదా, ఈత, తాటి, కొబ్బరి, ఈ మూడు. ఈత కళ్ళు, తాటి అంటే చాలా మంది మరి అది ఇంట్లోకి వస్తా రాదా, సేవించాలనా వద్దా? ఆల్రెడీ మనం కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం, తాటి నుంచలు తింటున్నారు, అందులో కళ్ళు కూడా వస్తుంది, తాగుతున్నారు. మళ్ళీ ఈ తాటి కళ్ళు కానీ, ఈత కళ్ళు కానీ తాగొచ్చా తాగొద్దా? దేవతలు తాగి రాలాడు. ఎవరైనా ఆటమాయ గీస్తే శివుడే వచ్చి తాగిపోయిండని నేను విన్నాను. అవును, ఎల్లమ్మ కూడా కళ్ళు తాగింది. తాగిర్రు. ఆటమాయ వేస్తే అదేందో ఓ రోజు అది నీళ్ళ సురాపానం అందులో నీళ్ళు కలిపినందుకు అప్పటి సంది బంద్ వద్దన్నాడంట. నాకు ఆ రోజు చెట్టు తక్కువగా ఆరిందంట. అందుకోసం అది ఏం చేసిండు, ఆయన నీళ్ళు కలుపుకొచ్చినంట. ఇక నువ్వు నీళ్ళు కలిపిన నేను తాగనని చెప్పినాడు. అయ్యో, అది నాకు పెద్దల ద్వారా తెలిసింది. దేవుడు చెప్పిండు అట్లా. అయ్యో రామా. అల్లు ఆ చెట్టు ఎందుకు మరి ఆ శివుడే వద్దన్నాడో ఏమో. త్రిమకారాలలో మీరు అన్నట్టుగా మద్యపానం ఒకటి ఉంది. అవును. ఫస్ట్ మాంసము, మద్యము, మగువ సాంగత్యం, ఈ మూడు. ఇవి ఎంతటికినూ మంచివి కావు. ఎన్నాటికైనా దీనికి షరతులు వర్తిస్తాయి. ఆరంభంలో హాయిగా ఉంటుంది, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది అనుభవంలో చూసిన వాళ్ళే చెప్పారు, నాలాంటి తాపసులు చెప్పలా. అనుభవంతో మీలాంటి వాళ్ళే, ఎవరైతే అనుభవించారో వాళ్ళే చెప్పిండ్రు. మీరు చెప్పిన దాన్ని మేము సమంజసమైన వ్యక్తీకరణ లోపల వివరించాము. దాన్ని శాస్త్రంగా, గ్రాంధికంగా రాసి ఒక పద్ధతిగా భావితరాలకు అందించగలిగినాం. కానీ అనుభవం మీలాంటి వాళ్ళే చెప్పారు. తాటికల్లు, ఈత కళ్ళు ఎల్లమ్మ తల్లి సేవించింది. కాటమయ్య అంటే కాటమయ్య, ఇంకా కొంతమంది పవిత్రమూర్తులు కూడా సేవించారని ఉన్నది. అవును. ఎల్లమ్మ తల్లి వీళ్ళందరూ తాగింది ఇప్పుడున్నటువంటి కళ్ళు కాదు, స్వచ్ఛమైంది ఇప్పుడున్న కళ్ళు కాదు. మనము దీన్ని ఒక పదంగా చెప్పాలంటే నీరా అంటాం. నీరా ఏదైతే స్వచ్ఛంగా మనకు చెట్టు నుండి జాలువారిందో దాన్ని సేవించడంలో తప్పు లేదు. అదొక ఔషధం. కొబ్బరి నీళ్ళు ఎలాగో ఇవి కూడా ఒక ఔషధాలే. అక్కడ మత్తు పదార్థాలు కలిపి సేవించడం ద్వారా అది నిషిద్ధం. ఏదైతే నీ మీద నీకు సోయి లేకుండా, నీ మీదే నీకు ఓసు లేకుండా చేస్తుంది చూసారా, అది నిషిద్ధం. ఎందుకు నిషిద్ధం అంటే మానవుడు ఎప్పటికప్పుడు జాగరూకతలో ఉండాలి, జాగృతలో ఉండాలి. సదరు ప్రతి వ్యక్తి ధర్మం అది. యామరిసి ఉండకూడదు, ఏమరపాటు పనికిరాదు. కళ్ళు తాగినందుకు సోయి ఉంటుందా? ఈ తాగితే అసలే ఉండదు. ఆ నీరు తాగిన వల్ల కొంచెం ఉంటుంది, కానీ నీరైజ్ చాలా మంచిది. అది మంచిది, అద్భుతమైన ఔషధం. జీర్ణశక్తి కూడా పెంచుతుంది. నారాయణపేటలో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కనిగిరి శేఖర్ అని, ఐ స్పెషలిస్ట్. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. మా అన్నకు 3 సార్లు అడిగిండంట, నరసింహ నాకు మీకు పాతపల్లె గ్రామం దగ్గరుంది కదా, ఈదుళ్ళు ఉన్నాయి, మంచిది ఈత కళ్ళు తీసుకురా, మందులు కలపండి, చెట్టు నుండి తీసింది అన్నారట. మా ఆయన ఏమనుకున్నాడు, ఈ డాక్టర్ కళ్ళు అడుగుతాడేమో అనుకున్నాడు. డాక్టర్ చెప్పిండంట, అది ఔషధము నరసింహ, దానివల్ల ఏం తప్పు లేదు. వీళ్ళు ఏంటంటే నిశ కోసం దాంట్లో ఏదో కలుపుతారంట. మీరు గౌడ్స్ కదా, మీకు తెలుసు. అదే అందుకనే అడుగుతున్నా సార్, ఏం కలుపుతారు దాంట్లో? మంద అనేది ఉంటది, గుల్పారము, చక్రీను, ఇంకా చాలా ఉన్నాయి. ఎటువంటివో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఈ త్రివిధ మకారాలలో మద్యం సేవించడం లోపల ఏదైతే నిశ ఎక్కుతుందో, మత్తు వస్తుందో అవి సేవించకూడదు. స్వచ్ఛమైన నీర తాగొచ్చు, తప్పులేదు. అప్పట్లో రేణుక ఎల్లమ్మ కాటమయ్య వాళ్ళంతా తాగింది కూడా మందులు కలపంది. అదే అంటున్నాను నేను. ఇప్పుడు కొన్ని చెట్లలో ఉన్నది, ఇప్పుడు చెట్లు అట్లా మంచిదే. ఏదైతే మందులు కలపనేది ఉంటుందో అది సేవించవచ్చు. ఇంకోటి, మందులు కలిపి మత్తు పుచ్చేది తాగకూడదు. తాగితే మాత్రం అది దోషమే. దాని ద్వారా వచ్చేటటువంటి దోషాలు అనుభవించక తప్పదు. మాంసం తిన్నా, మద్యం సేవించిన, పరస్త్రీ సాంగత్యం చేసిన షరతులు వర్తిస్తాయి. ప్రమాణానికే ప్రమాణం. దీంట్లో కించిత్ అయిన వెంట్రుక ప్రమాణం అంతా కూడా
అనుమానం లేదు. సృష్టికి స్త్రీ అవసరమే కదా స్వామి. సృష్టి లేనిదైతే స్త్రీ లేనిదైతే సృష్టి ఏది కాదు. కాబట్టి ఇక మగవ ఉండదు అంటే ఉండకపోతే ఎట్లా మరి? ఇక్కడ మగువ ఉండకూడదు అన్న మాట కాదు. మగువ ఆహా! సాంగత్యం అంటే ఏంటంటే, ఇప్పుడు మేము కాంతా త్యాగం చేశాం. కాంతా త్యాగం అనగానేంటంటే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండగా కొన్ని నియమాలు, ఆ బ్రహ్మచర్య ఆశ్రమం దాటి సన్యాసాశ్రమంలోకొచ్చేసరికి మొత్తం సత్, చిత్ 2 న్యాసం చేయబడతాయి. అప్పుడు ఈ జగతిలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు గూడా మేము ఆరాధించే దేవతతో సమానం. దేవతకు వాళ్ళకు భేదం లేకుండా మా యొక్క చిత్తము మెలుగుతుందనమాట. మీకు మగవా సాంగత్యం లేకుండమని ఇక్కడ శాస్త్రంలో లేదు. మగవా సాంగత్యం అంటే అర్థం ఏంటంటే, మీరు ధర్మపత్నిని ఎప్పుడైతే గృహస్థ ధర్మంలోకి స్వీకరిస్తారో, ఆమెనే మీకు తగును. అన్య స్త్రీలు తగరు. హ్మ్. ఒకవేళ చిన్న వయసులో నీకు ఏదన్నా చిన్న వయసులో ఒక పురుషుడికి భార్య చనిపోయిందనుకోండి, ఉత్తర క్షణమే యోగ్యురాలైనటువంటి మహిళను చూసి వివాహమాడవలె. ఒక స్త్రీకి భర్త చనిపోయిండనుకోండి, అది ఉత్తర క్షణమే యోగ్యుడైన పురుషుని చూసి కళ్యాణం జేసుకోవలె. ఏం తప్పు లేదు. వయసులో తప్పు. ఉండగా ఆహాహా! 50 సంవత్సరాలు దాటిన తర్వాత చేసుకోవడానికి ధర్మం ఒప్పుకోదు. అది స్త్రీ ఆహా! అయినా, పురుషుడైనా. ఆహా! ఇంతకు ముందు యుక్త వయసుకు ఒక యువకుడొచ్చిన తర్వాత, యోగ్యురాలైనటువంటి స్త్రీని చూసి కళ్యాణమాడి ఆమెతో సుఖించవలె, భోగించవలె. అన్య స్త్రీలు తగరు. అర్థమైతుందా? ఆ! భార్య తప్ప వేరే వాళ్ళు తగరు. ఇంట్లో నీకు తినడానికి పరిపూర్ణమైన, పరిపృష్టమైనటువంటి పంచభక్ష సహితమైన అమృత సమానమైన భోజనం ఉండగా, రోగభూయిష్టమైన భోజనానికి ఎందుకు ప్రాకులాడతావన్నది ఇక్కడ మూలం. మూలం. సారాంశం గాదు మూలం. అర్థమైందా? అయితే స్వామి, ఆ! నేను మాంసం వాడను. కానీ ఆరోగ్యరీత్యా నా ఆరోగ్యరీత్యా ఒక మందు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నాకు. మందు అనగా? ఎందుకొరకు? మందు అనగా నర్వస్ వీక్‌నెస్ అనేది చాలా ఉంది నాకు. మద్యమా? లేకుంటే ఔషధమా? మద్యమే. మద్యం తాగారా? తాగుతా. చప్పట్లు కొట్టండయ్యా. అంటే ఎక్కువ తాగను. ఆ! అది చాలా లిమిట్‌గా కొద్దిగా మాత్రమే. ఆ! ఎందుకన్నా ఇవన్నీ చాలా బాధపడతాయి నాకు. మీరు వృత్తిరీత్యా ఏం పని జేస్తారు? నేను టీచర్ ఉద్యోగం. చూడండి, ప్రభుత్వ ఉద్యోగత్వాన్ని వహిస్తూ, ప్రభుత్వ ధర్మానికి కట్టుబడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సాధ్యమైనంత వరకు 99% సమాజాన్ని శ్రేష్ఠ మార్గంలో నడపడానికే ఉండాలి. ఎందుకో తెలుసా? యూ ఆర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రభుత్వంలో నీవు సగభాగం కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడే గాని అల్లరి చేష్టలకు పాల్పడకూడదు. ఇప్పుడు వారు గౌరవ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా మద్యం సేవిస్తున్నానంటున్నారు. ఇది నేను అంగీకరించను. నేను మద్యం అట్లా స్వామి, ఆ! మద్యం సేవించడం అనేది నాకు పెద్ద అలవాటు కాదది. నేను ఎప్పుడు కావాలని నా నర్వస్ అనేది చాలా బాధపడతాయి. హ్మ్. మీరు అప్పుడు నా భార్య మందు ఉన్న మందు కాలంలో మందు తాగితే బాగైతదే? అది నర్వస్ చాలా తక్కువైపోతుంది. వావ్! కొట్టండయ్యా చప్పట్లు. ఆల్కహాల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ చాలా నాకు నొప్పి అవుతుంది. నాకు చాలా బాధ అవుతుంది. అది తాగితే కొంత ఇది ఉంటుంది. మీ పేరు? కావాలి అని సిరి తాగేది కాదు. అదే. ఇంత లిమిట్‌గా మాత్రమే. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శుభమస్తు. చూడండి, మనకు మెయిన్ ఒకటే మీరు గ్రహించవలసిన అంశం. మద్యం సేవించడం, సేవించకపోవడం అనే దాంట్లో మోటు ఒకటే మాట. షార్ట్ కట్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఆత్మ చైతన్య శక్తి అని ఒకటుంటుంది. ఆత్మను పరిరక్షించేటటువంటి ఎనర్జీ. ఆత్మ చైతన్య శక్తికి సంబంధించినటువంటి జీవ ధర్మాన్ని అనుసరించే తినాలే, తాగాలే. అది మినహా ఏమైనా చేస్తే తద్వారా వచ్చేటటువంటి దోషములన్నీ కూడా శరీరం అనుభవించాల్సొస్తది, యాతన. అయితే మీరు ఇటువంటి నొప్పులు, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, నరాల ఇవన్నీ గూడా నివారించుకొనుటకు మనకు శాస్త్రంలో మంచి మార్గం జెప్పారు. మంచి నిద్ర, ఆహారము, బ్రహ్మచర్యం. ఈ 3 ఎవరైతే పాటిస్తారో త్రివిధ ధర్మ సూత్రాలు అంటారు వీటిని. త్రివిధ ధర్మ సూత్రములు నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. నియమిత సమయములో నిద్రించవలె, నియమిత సమయాన్ననుసరించి భుజించవలె, నియమిత సమయాన్ననుసరించి రతి క్రీడలో పాల్గొనవలే. ఇది ఇప్పుడు గాదు. భూమి పుట్టినప్పటి నుండి ఋషులు ఉద్ఘాటించి రాశారు దీని గురించి. రెండవది,
ఏ కర్మ చేతనన్నా ఏ పాపం చేతనన్నా రోగం సంక్రమిస్తే త్రివిధ అమృత సోపానాలు ఉన్నాయి. ఏంటి? మణి, మంత్ర, ఔషధములు. మనుల చేత, మంత్రాల చేత, ఇవి రెండింటి చేత కాకపోతే ఔషధ సేవనము. ఇది కూడా ధన్వంతరి చెప్పాడు. మణి, మంత్ర, ఔషధ. ఇప్పుడు చాలా మంది ఈ వేళ్ళకు ఉంగరాలు పెట్టుకో రంగురాళ్ళు. మీకేది ఉంది కదా గౌడ్ గారు? పచ్చ పచ్చ జాతి రత్నములు, మేలిమి జాతి రాళ్ళు గనక స్టోన్స్ గనక ధరిస్తే మీకు తెలియకుండానే మీ శరీరం చాలా స్వస్థతను పొందుతుంది. ఆ కాలం దేవతల యొక్క ఆభరణాలలో, కిరీటాల్లో, కుండలాల్లో రత్నాలు పొదిగి ఉండేవి. తెలుసా? వాళ్ళు ఫ్యాషన్‌కి పెట్టుకోలేరు, బంగారు ఎక్కువై పెట్టుకోలేరు. తద్వారా వాళ్ళ ఆయుష్‌ను పెంపొందింపజేసుకునేవాళ్ళు. ఆరోగ్యాన్ని పదిలపరుచుకునేవాళ్ళు. దృఢత్వాన్ని, దారుఢ్యాన్ని, వీర్య ధర్మాన్ని, శరీర ధర్మాన్ని, పౌష్టికత్వాన్ని పొందేవాళ్ళు. మనుల చేత ఎంత ఉంటుందో మంత్రాల చేత కూడా అంత ఉంటుందన్నమాట. ఒక మంత్రాన్ని విధిని అనుసరించి గనక మనం పఠనం చేయగలిగితే, చదవగలిగితే ఆ మంత్రాల్లో ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ, ఆ దివ్యత్వం మన శరీరాన్ని మన కంట్రోల్‌లో ఉంచుతది. నియంత్రణకు తీసుకొస్తది. అందుకే పుట్టినప్పటి నుంచే ఒక అబ్బాయికి ఏదో ఒక మంత్రానికి మనం పురమాయించాలి. ఉత్తముడైన గురువు చేతకు పంపించి, అయ్యా వీని రాతను అనుసరించి ఏదైనా మంత్రాన్ని వీనికి ప్రబోధించండి. మంత్రం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయండి. మంత్రం వల్ల సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ప్రపంచంలో. ఆ కాలంలో విశ్వామిత్ర మహర్షి 2వ స్వర్గాన్ని నిర్మించాడట. విశ్వామిత్రుడు తన యోగ బలంతో మంత్రశక్తితోటి ఒక స్వర్గాన్ని నిర్మించగలిగాడంటే మంత్రాలకు ఎంత పవర్ ఉంటుందో చూడండి. దాని పలికే పద్ధతి, చదివే ధర్మం తెలిస్తే చాలు. మనుల చేత, మంత్రాల చేత సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆరోగ్యానికి. ఔషధాల చేత వికటిస్తాయి. ఔషధాల వలన సైడ్ ఎఫెక్ట్ ఉంటది. పసర్లు వాడడం, మాత్రలు వాడడం వల్ల కొన్నింటికి పనికొస్తది గానీ ఇంకోటి చెడిపోయి ఉంటది ఆల్రెడీ. ఆర్గనల్ ఎఫెక్ట్ అయి ఉంటది. ఇవి రెండింటి చేత ఒకవేళ కాకపోతే 3వ ఆప్షన్ ఔషధం. మనకు ధర్మములు ఉన్నది. మణి, మంత్ర, ఔషధములు. కానీ ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని ప్రథమంగా ఆరంభంలోనే ఏం అలవాటు చేసుకోవాలంటే నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. నిద్రలో కూడా మర్మం ఉంది. నిద్రలో కూడా మార్మికత ఉన్నది. నిద్రలో కూడా అర్థం ఉంది. నిద్రపోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎట్లా పడితే అట్లా గాడిదలాగా వండుకుంటే గోయిందా. మరంతే. ఇప్పుడు మనము తూర్పుకు కాళ్ళు చేసి పడమరకు తలగడ పెట్టి పడుకుంటాం. నేను అక్కడ నెత్తి పెట్టి ఇక్కడ కాళ్ళు చేస్తా అంటే నీ ఇష్టం, నీ దూల. మేమేం చేయలేం దానికి. నీ ఇష్టం అంటాం. వద్దపో నీకు మొక్కుతాను గోయిందా. అదొకటి. ఇంకా కొన్ని మెలకువలు ఉన్నాయి నిద్రావస్థ గురించి. శ్రీహరి వామభాగం నుంచి కుడి నుండి ఎడమకు మలే దశను, ఎడమ నుంచి కుడికి మళ్ళే దశను ఒకటి మనకు చెప్పి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి అని మనకు ఉన్నాయి కదా. ఇటు నుంచి ఇటు మల్లుతాడు, ఇటు నుంచి ఇటు మల్లుతాడని ఉందా? ఎవరికైనా తెలుసా? తెలుసా? పడుకునేటటువంటి ప్రక్రియను, ఆ దిశా నిర్దేశకత్వాన్ని, ఆ భంగిమను, ఆ స్థితిని బట్టి కూడా జీవుడి యొక్క ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. 100%. రెండవది ఆహారం. నా అనుభవం ప్రకారంగా ఇప్పుడున్న సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ గాడిదలు ముట్టలేని తిండి తింటున్నారు. ఏంటి? ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా. రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని శాసించి ప్రశ్నించగల హక్కు మీకు అందరికి ఉన్నది. ఎవరెవరు ఓటేసిండ్రు? ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు లేపురు. ఓటు ఎవరెవరు వేసిండ్రు? చేతులు లేపురు. ఏం పోతుందండి? భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటది. అది మన ఫండమెంటల్ రైట్. ఏం ప్రశ్నించాలంటే రాజకీయ నాయకులని కల్తీని నివారించమని చెప్పాలి. ఈ రోజు హాస్పిటల్స్, డాక్టర్లు ఎందుకు పెరిగిపోతున్నారంటే కల్తీ. శుద్ధమైన తిండి పిడికెడన్నా ఎవడన్నా తిన్నాడు అంటే నాకు చెప్పండి చూస్తా. ఈ రోజు నీకు అడ్డం వచ్చిన బాధలు, నొప్పులు వచ్చినావంటే కేవలం తిండి వల్లే. మెయిన్ అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే ఉప్పు, సెకండ్ ఆయిల్, నూనె, మూడవది మసాలాలు. ఇవి గనక ఎక్క వాడినరా, నాలాంటి తాపసులు ఎన్ని యజ్ఞశక్తులు ధారపోసినా కూడా ఈపు కాడుకోతాయి. నాతో వస్తే వాళ్ళు బాలేరు అంటారు. మళ్ళీ రిటర్న్ వస్తారు.
నిజం. అండ్ సెకండ్ థింగ్ ఇది ఒకటేంటంటే, చాలామంది కారం ఎక్కువ తింటారు. కారం ఎక్కువ తింటే రక్తం కౌసెక్కుతది. రక్తంలో ఉండేటటువంటి సహజ గుణాలని చనిపోతాయి. రక్తం కౌసెక్కినప్పుడు అడ్డమొచ్చిన వైరస్ అంతా గూడు కడతది. రక్తం శుద్ధిగా ఉండి గట్టిగా ఉన్నదనుకో, ఎంతటి వైరస్ మన బాడీలో ప్రవేశించినా తిప్పికొడతది. అందుకే కారం ఎక్కువ తినరాదు. మోటుగా బ్రాహ్మణులు ఏమంటారో తెలుసా? నెయ్యి తిన్న నెత్తి ఏమన్నా మాట్లాడతదా అంటారు. నెయ్యి తిన్న నెత్తి మోటుగా పల్లెటూర్లో అంటారు. నెయ్యి తిన్న నెత్తి ఏం బెకైతే మాట్లాడతదా అంటారు బ్రాహ్మణులని. ఒక వ్యక్తి వేడి వేడి అన్నంలో ఒక 2 చుక్కల నెయ్యేసుకొని తింటే, ఒక మోతాదును అనుసరించి మీ ఆయువును పెంచుకున్నట్టు లెక్క. ఇంత పెరిగింది, అంత పెరిగింది, సంవత్సరం పెరిగిందని నేను చెప్పను. మోతాదును అనుసరించి మీ ఆయువు పెరిగినట్టు లెక్క. మీ శరీరంలో దృఢత్వం కూడా పెరిగినట్టు లెక్క. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు పోయినవని లెక్క. నెయ్యి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, నెయ్యి వల్ల ఎన్ని మీకు లాభాలున్నాయో వాస్తవం చెప్తాను చూడు, నమ్మండి. నమ్ముతారా? ఆ! ఆ! నెయ్యి గురించి గనక విపులీకరించి చెప్పగలిగితే మాక్సిమం ఒక 5, 6 గంటల టైం పడతది. అక్కడ ఆచార్యులు యజ్ఞం చేసేటప్పుడు దాంట్లో ఏం పోస్తారు? అది యజ్ఞం. మీకు తెలుసు. ఈ ప్రపంచం కూడా ఒక యజ్ఞవాటిక. అందులో మనమందరం సమిధలం. ఏం పోయాలి మనకు? అది కూడా శుద్ధమైన దేశవాళీ గోవుల యొక్క నెయ్యి. కల్తీ నెయ్యి వాడి నేను కొలెస్ట్రాల్ పెంచుకున్న గురూజీ అంటే నేనేం చేయలేను. నేను చెప్తి కదా, ఈరోజు ప్రపంచం సర్వనాశనంగానికి కారణం తినగూడనివి తినడం వల్ల. తినగూడనివి తినడం వల్లే. తినగూడని తినడం వల్ల ఏమైతదంటే శరీర ధర్మం చెడిపోతది. శరీర ధర్మం చెడిపోయిన తర్వాత అందుమూలంగా సంక్రమించిన సంతానం చెడిపోతది. చిత్తవృత్తములు కంట్రోల్‌లో ఉండవు. అహంకారం ప్రబలిపోతుంది. జ్ఞానం నశించిపోతది. మనిషి మనిషిగాడు. రూపంతో మనిషి గాని స్వభావంతో పశువు. మాకేమైనా పిచ్చెక్కిందే? శాకాహారులై ఉండండి. సాత్విక భోజనం చేయండి. మంచిగుండండి అని జీవిస్తే మిమ్మల్ని మంచిగుండమంటే నాకేమొస్తది చెప్పు? నా కాళ్ళు కడుగురి 10,000 పెట్టిరండంటే నాకు లాభం. నాకు బంగారు కిరీటం పెట్టిండ్రంటే నాకు లాభం. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఎందరో యోగులు, ఎందరో తాపసులు పుట్టిరి. అందరు చెప్పింది ఒకటే. శాకాహారులై మెలగండి. సాత్విక భోజనాన్ని భుజించండి అని. ఇది. మూడవది బ్రహ్మచర్యం. నిద్ర గురించి అర్థమయ్యే గదా! ఆహారం గురించి అర్థమయ్యేనా? కల్తీ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు ఏ హాస్పిటల్స్, ఏ ఔషధాలు, ఏ డాక్టర్లు పనిజేయరు. ఆ పూటకు రక్షణ ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా ఊలేస్తది. అర్థమైనా? సాధ్యమైనంత వరకు వేరుశెనక్కాయలు కొనుక్కొని ఎండబెట్టి గానుగ పట్టుకొచ్చుకొని ఆ నూనెను వాడండి. కూరలో నూనె గాని ఎక్కువ వాడితిరే శరీరం చాలా నశించిపోతది. కూరలో నూనె ఎంత వాడాలో తెలుసా? ఆచార్యులు ఉద్ధరిణితో ఆచమనం చేస్తారు. చిన్నగుంటది. ఉద్ధరిణి తెలుసా మీకెవరికన్నా? మీకేం తెలుసులే. కోట్ర సీస డక్కన్, బీ సీస డక్కన్ అయితే తెలుస్తది మీకు. ఉద్ధరిణి చేత 3 చెంచాల నీళ్లు, 3 చెంచాల ప్రమాణం నూనె ఎయాలంట కూరల. 3 చెంచాలు. ఇప్పుడు ఎంత పోస్తారు తెలుసా? కూర గరిటెతోటి 5 గరిటెలు పోసేస్తారు ఇట్లా. స్వాహ, స్వాహ, స్వాహ. ఒకవేళ మీకు రుచి ఎక్కువ కావాలంటే అంత పల్లి పొడి కలపండి. ఉడికి ఉడికి పల్లిలో ఉన్న నూనె అంతా కూరలో కలుస్తది. టేస్ట్ ఉంటది. నువ్వుల పొడి కలుపు. వెండు కొబ్బరి పొడి కలుపు. మనకు పాకశాస్త్రం ఉన్నది. సుమారుగా 12 లక్షల సంవత్సరాల కన్నా ముందే రాశారు పాకశాస్త్రం. 12 లక్షల సంవత్సరాల కన్నా ముందు సుకేషు అని ఒక ఋషి రచించాడు. 3000 రకాల వ్యంజనాలు, 250 రకాల పిండి వంటలు. అబ్బా! ఏమి వంటలు ఏమి. ఇప్పుడేమో చైనీస్, చికెన్ 65, నూడిల్స్, రైస్, రోటీ, ఖావో మరో. ఖావో మరో. అందుకే ఆరంభంలో ఉన్నట్టు కదా, మీరు తినే తిండి గాడిదలు కూడా తినవు. గాడిదల కాళ్ళు మొక్కొచ్చు, మంచి గడ్డి తింటాయి. ఇదంతా కేవలం ఇప్పుడు ఆయన నొప్పులన్న దాని గురించి చెప్తున్నా నేను. ఇంకొకటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనే సబ్జెక్టు గురించి ఈ తరం యువతకు చాలా అవసరం. అమానుషంగా కళ్ళు తెరుచుకొని మరీ గోతిలో పడి మన్ను మూసుకుంటున్నారు ఇప్పటి యువత అంతా కూడా.
బ్రహ్మచర్యం వలన ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, బ్రహ్మచర్యం వలన ఎంత ఉన్నతి వస్తదన్నది ఇప్పుడు ప్రాక్టికల్‌గా మీకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. మాక్సిమం మీకందరికి తెలిసి ఉంటుంది. ఎవరైతే సనాతన ధర్మంలో చెప్పిన బ్రహ్మచర్య విధిని పాటిస్తున్నారో, ఆహార విధిని పాటిస్తున్నారో, నిద్రావస్థ యొక్క మర్మం పాటిస్తున్నారో ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తాను మీకు. ఫస్ట్ నరేంద్ర మోదీ అండ్ సెకండ్ ముఖేష్ అంబానీ. మీరు సెర్చ్ చేసుకోండి. ఈ పూటకు తింటే మరు పూటకు గతి లేని మనం పీక తింటాం. అతను బంగారు టాయిలెట్‌లో కూడా విసర్జించవచ్చును. సూది కూడా బంగారు సూది వేసుకోవచ్చు నువ్వు. అంతటి యోగ్యుడే, అంతటి సంపత్తి కలిగిన వాడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. అబ్బా! ఆయన చెప్తుంటే మాబోటి తాపసులు కూడా ఆ పద్ధతిని పాటించరు. బ్రహ్మచర్యం అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. సహధర్మచారిణితో మీరు ఎప్పుడైనాను సంభోగించవచ్చును. కేవలం పగటి పూట సంభోగించకూడదు. అది చాలా ప్రమాదకరము. సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు భార్యను తాకకూడదు. భార్యను తాకడం పక్కన పెట్టండి. ఏ వంకతో కూడా వీర్యస్ఖలనం పురుషులకు కాకూడదు. దట్స్ వెరీ డేంజర్. పవిత్రమైన తిథుల్లో పవిత్రమైనటువంటి పుణ్య కార్యాలు చేసేటప్పుడు, పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కూడా బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే ఆ దినము యొక్క పవిత్రతను నువ్వు కాపాడితే ముందల దినమును నీకు మంచిగా చేస్తది. రెండవది, సాధ్యమైనంత వరకు సహధర్మచారిణితో సుఖపడడం వలన పురుషుడికి ఎటువంటి అనర్థం సంభవించదు. ఒకవేళ కాదు, మితిమీరి ఏదో ఒకటి చేశాము అంటే ఒకటి ఓకే. అది కేవలం వాత్సాయనుడు ఈ యొక్క అంశాన్ని సవరణ చేసి పురమాయించగలిగాడు. ఆయనకి ఏమర్థమైందో. కామసూత్రాలను రచించింది ఆయననే. సహధర్మచారిణి ఉండగా ఇంకొకరు ఓకే. ఆమె కూడా శ్రేష్ఠురాలై ఉండి, యోగ్యురాలై ఉండి, జాతి కుల ధర్మాన్ని యోగ్యతను అనుసరించి ఉంటే, దీంట్లో చాలా అంతరార్థం ఉంది. కులం వాడినా, జాతి వాడినా అని మీరు తప్పు పట్టకండి. కులం మీన్స్ వివక్ష కాదు. జాతి మీన్స్ వివక్ష కాదు. దాంట్లో అంతరార్థాలు వేరున్నాయి. మీకు అర్థం కాదది. 2 వరకు ఓకే. 50-50. అది గడవక మూడవదైనను కూడా ఓకే. విడిచిపెడతది కాలం. ఇది దాటిందా గోయిందా. నరకం రెడీ ఉంటుంది. నరకంలో ఉన్న శిక్షలు రెడీ ఉంటాయి. మీ ఇష్టం. ఏం స్వామి, మా శరీరం, మా తిప్పలు, మా బలం, మా పుష్టి, మా 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 మగ మా మగసిరి, మా ఇష్టం మేము సుఖపడతాం. నువ్వెవడురా చెప్పనీకంటే నమస్కారం. సంతోషం. నేనెవడిని మీ జీవితాలకు అడ్డం పుట్టినానా? లేకపోతే మీ ఇంటికి అడ్డం పుట్టినానా? మీ కుటుంబానికి అడ్డం పుట్టినా? నేనెక్కడనో, మీరెక్కడనో. ఎండమావిలో నీళ్ళ దాకా వచ్చిండ్రు ఈడికి. ఈ 3 ఎవరైతే పాటిస్తారో, నిద్రావస్థను, బ్రహ్మచర్యావస్థను, ఆహార విధిని ఎవరైతే పాటిస్తారో, భగవంతుని యొక్క చిత్తానుసారంగా పుట్టిన ఆయుష్షును, ఆరోగ్యమును, ధాత్రీ ధర్మం అని ఉంటుంది మనకు. ధాత్రీ ధర్మం మీన్స్ భూదేవి మనకిచ్చిన రిజర్వేషన్. అది సంపూర్ణంగా అనుభవించి అందులో కలుస్తాం. ఆ తల్లిలో కలుస్తాం. అంతేగాని మనకు వాడడం చేతగాక గ్లూకోజులు ఎక్కించుకుంటాము, క్యాప్సూల్స్ వాడతాము, టానిక్‌లు వాడతాం. ఇవి జరగకపోతే మళ్ళీ కోటర్ వాడతాం, బీరు వాడతాం అంటే ఇవి ఎక్కడ ధర్మంలో చెప్పలేదు. ప్లీజ్. అర్థమైతుందా? చూడండి, మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గీతాచార్యుడు మనకొక విషయం చెప్పారు. ఉత్తముడైన వాడు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దాన్నే ఆచరిస్తారని. మీకు తెలిసో తెలియకో మీ జీవితాలన్నీ కూడా ఒక పద్ధతిలో గతించాయి. మీ నుంచి వచ్చే సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక ఉత్తముడైన గురువు చెంతకు పంపండి. ఆయనను అనుసరించమని చెప్పండి. ఆయన చెప్పేటటువంటి విధిని అనుసరించి జీవించమని చెప్పండి. అమృత సోపానమైనటువంటి తరాన్ని అందించగలుగుతారు భావి తరాలకు. అమృతంతో సమానమైన సంతానం. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మేలిమి జాతి బంగారు వలె జీవిస్తారు సమాజంలో. ఎవరి చేత కూడా ఏళ్ళైతే చూపించుకోరు. గురువు అనేవాడు అట్లా తీర్చిదిద్దుతాడు పిల్లల్ని. అలా బ్రతకాలని ప్రేరేపిస్తాడు. వాని కర్మ ఎంత ప్రేరేపించి వాని తప్పుదారిలో పట్టించాలని చూసినా ఆయన తపశ్శక్తితో వారించి మళ్ళా యథాతథంగా తీసుకొని వస్తాడు. అది గురువు యొక్క బలం. మీకు గురువులు లేకపోయిరి, ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు, ఫ్యామిలీ అడ్వకేట్స్ ఉన్నారు, లాయర్స్ వాదించడానికి. మీ శరీరం చెడిపోతే కదా హాస్పిటల్ మీకు అవసరం. మీ జీవితాలు చెడిపోతే కదా మీకు లాయర్ అవసరం.
మిమ్మల్ని మీరు నియంత్రించుకోక కొట్లాడితే కదా మీకు పోలీస్ స్టేషన్లు అవసరం. మీరు మంచిగుంటే పోనీ అక్కడ పోతే న్యాయం జరుగుతుందంటారా? అక్కడ పోతే న్యాయం జరగదు, సున్నా. మొన్న ఇక్కడ మాకు సమీపంలో ఒక గ్రామంలో భూ తగాదాలు జరుగుతూ ఉంటే ఒక అతన్ని అందరు కలిసి కొడుతున్నారు. ఎవరో ఫోన్ చేశారంట పోలీస్ స్టేషన్కి. మా ఉట్కూరు ఎస్ఐ గారు ఆయనని సస్పెండ్ చేసేశారు. అతగాడు వచ్చి ఉంటే ఆయన బ్రతికేవాడు, రాలేదు. ఏమయ్యా మీరు ఫోన్ చేసినప్పుడు మేము రావాలా? మీకు 3 వచ్చినప్పుడు మాకు 3 వస్తుందా అని అంట ఆయన. ఆయన చనిపోయాయి కదా. ఇదేంటో తెలుసా? కేవలము ఆహార దౌషం. తినే ఆహారం వలనే శరీరం నడుస్తుంది, ఆలోచనలు వస్తాయి, లోపల ప్రేరణ కలుగుతుంది. పెట్రోల్ పోస్తే ఇంజన్ ఒకలాగా వస్తుంది, డీజిల్ పోస్తే ఒకలాగా వస్తుంది. అవునా? పెట్రోల్ ఇంజన్ జర స్మూత్గా ఉంటుంది, డీజిల్ ఇంజన్ జర రఫ్గా ఉంటుంది. అవునా? శరీరానికి కూడా మీరు ఇచ్చేటటువంటి ఆహార ధర్మాన్ని బట్టే ఆవేశం, అహంకారం, కామము, మోహము, మదము గుర్రాల మీద రెడీగా ఉంటాయి. ఎక్కురా ఉరుకుతా అంటే డైరెక్ట్. ఇంకా పగ్గాలు మన చేతులు ఉండవు, ఇంకా ఉరుకుతూనే ఉంటాయి, ఏడన గుద్దుకుంటాయి, ఇంకా నువ్వు కింద పడతావు. అర్థమైనా? పోనీ మీరు మాంసం తినొద్దంటిరి, మద్యం సేవించొద్దంటిరి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మద్యం అమ్ముకునే వాళ్ళు, మాంసం అమ్ముకునే వాళ్ళు ఏం కావాలి స్వామి అని అడుగు. అడుగు. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి ఉపాధి. వైన్ షాపులు ఎంతమంది పనిచేస్తారు, దాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఎంతమంది పనిచేస్తారు, మాంసం అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ పశువులను మేపే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు అందరికి డబ్బులు కావాలి కదా. మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలి గురూజీ అని అడగండి. ఈ మద్యం సేవించిన వాళ్ళ కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి తయారయ్యి. ఆ ఫ్యాక్టరీ వల్ల ఎట్లా బతకాలను బతుకు అనేది ఎంతో మంది దానివల్ల ఉపాధి పొందుతున్నారు. అవును. మరి వాళ్ళకు జీవనోపాధి లేకుండా కూడా అయితే కదా స్వామి. శుభమస్తు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను. ప్రపంచంలో ఉగ్రవాదులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎట్లా బతికేయమంటే చెప్పు. ఎవరి మీద బాంబు వేస్తేనే వాళ్ళు బతుకుతారు. ఏమంటివా? ఇది బాంబు కన్నా డేంజర్ కదా. జనరేషన్స్ సర్వనాశనం అయిపోతున్నాయి. ఒక్కరన్నా మద్యం సేవించడం వల్ల నా భర్త రోజు తాగొచ్చి ఇల్లు మూసి గడికి తాళం వేసి కొడుతున్నాడు గురూజీ, నన్ను ఎవరు కాపాడతారు? నా కొడుకు గింతున్నాడు, ఓడు ఏడిస్తే ఓ నిడిసి తంతాడు నా మూడని మొన్నని వచ్చి చెప్పింది ఒక ఆమె. మద్యము సేవించడం అంటే మరీ విపరీతం. మీ గురించి కాదు శివ, మీ గురించి కాదు. నేనేమంటున్నా అంటే భూప్రపంచంలో ఇప్పుడు మద్యం సేవించడం వల్ల జీవితాలు నాశనమయ్యాయి అనే ఉంది, కానీ బాగుపడ్డాయని ఎక్కడనుందా? అందుకే మాది ఏముంటుందంటే, సాధువు యొక్క ధర్మం ఏముంటుందంటే, తాపసుల యొక్క కర్తవ్యము సమాజాన్ని ఎప్పటికెప్పుడు పదిలపరుస్తూ జాగరూకత దిశలో నడపడమే మా లక్ష్యం. మీకు పూజలు చెప్పి ఆ పూజల మీద మీ నడుములు కుట్టువడానికే కూర్చున్న పెట్టి మీ యొక్క ఈపులు కుట్టువడానికే పూజలు చెప్పియడం మా ధర్మం కాదు. నిన్ను హిరణ్మయ స్థితిలో నడపాలి. హిరణ్మయ స్థితి అంటే లేడి పుష్టిగా తింటది, కానీ నలుదిక్కుల కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడే కానీ ఏమరపాటుతో ఉండదు. మిమ్మల్ని ఆ విధంగా నడపాలన్నది మా లక్ష్యం. ఆ కోణంలో నీ వల్ల చెప్తున్నా. నాకు గొర్రెల మీద మిత్రభావం లేదు, వైన్ మీద నాకు శత్రుత్వం లేదు. ఇది కేవలం ఇంట్లో ఉన్న ధర్మపత్ని మాత్రమే ఈ పని చేయగలరు. మీరు చెప్పింది అవును. ఎందుకంటే ధర్మపత్ని భర్త వచ్చే వరకు తాను ఎలా ప్రవర్తించాలా, ఎలా ఉండాలా అనేది కనుక ఒక్కటి తెలుసుకుంటే మన సనాతన ధర్మము 80% ఖచ్చితంగా మగవాడు ఫాలో అవుతాడు. ఒకటి. రెండవది శివ, ఒక నిమిషం శివ, నేను మాట్లాడుతుంటాను, నువ్వు ఆ కెమెరా అందరినీ స్క్రోల్ చేయి ఒకసారి. కెమెరాలు కనిపి నీకేమైనా భయపడతారేమో. ఒక నిమిషం, నేను ఒక చిన్న అంశం చెప్తా, ఒక నిమిషం. రెండవది, ఈ చిరుదిళ్ళు అమ్మే వ్యాపారులు ఉంటారు కదా, ఇడ్లీ, దోశ, వడ, పూరి, బజ్జీ, వీళ్ళందరూ కూడా రోడ్ ఎంబడ బండ్లు పెట్టుకుంటారు, కొట్లు, మెయిన్ రోడ్ మీద, చిన్న చిన్న రోడ్ల మీద. కూరగాయలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు కూడా రోడ్ల
పక్కనే పెట్టుకుంటారు బండ్లు. చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటారు కదా! దీంట్లో ఎంత దోషము, ఎంత అధర్మం ఉన్నదో మీకు తెలుసా? నేను చాలా సార్లు రోడెంబడ స్పీడ్ పోయేటప్పుడు అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉందంటే మా డ్రైవర్‌కి చెప్తే, "ఏయ్! నిదానం చెయ్యి, నిదానం చెయ్యి." ఆ కారు స్పీడ్ పోయేటప్పుడు ఎంత దుమ్ము, ధూళి లేసి ఆ ఆహారం మీద వారిస్తది. దాన్నే అందరూ తింటారు. కడుపులోకి తినేటటువంటి పండ్లు, కూరగాయలు, టిఫిన్ సెంటర్‌ల మీద దుమ్ము, ధూళి రోడ్ల పక్కల. ఈ పీతి బొందకు కట్టుకునే బట్టలనేమో ఒక అద్దాల మేడలో పెట్టి మెరిపిస్తారు. ఈ బొందెకు కట్టుకునే బట్ట ఆపరేషన్ థియేటర్‌లోకి పోతే అది కూడా తీసేస్తారు. రూ. 1,00,000 చొక్కా అయినా తీసి పక్కన పడి నా డ్రెస్ ఏసుకో అంటాడు డాక్టర్. ఇదెక్కడ అమానుషము? వీటిని ప్రశ్నించాలి మీరు. టిఫిన్ ఇప్పుడు గురూజీ రోడ్డు పక్కన పెట్టుకుంటేనే గిరాకయ్యేది కష్టముంది. మళ్ళీ ఆడ పెట్టుకున్నామంటివి. ఓకే. దీన్ని ప్రభుత్వం నియంత్రించాలి. కూరగాయల మార్కెట్, కూరగాయల యార్డ్ అని ఎట్లా కడతారో, ఈ టిఫిన్ సెంటర్స్, ఈ పానీపూరి సెంటర్స్, బేల్‌పూరి సెంటర్స్ అని నియమించుకోవడానికి వాహనాలు 1 కిలోమీటర్ దూరంలోనే ఆపిపోయి తినండి అని ఒక ఆంక్ష పెడితే, కడుపు కాలినోడు ఎంత దూరమన్నా పోయి తినొస్తాడు. తినడా? ఇప్పుడు ఆ దుమ్ము, ధూళి కణాలు గనక మనం నియమితంగా అలాగే పరిపాటిగా తింటూ ఉంటిమంటే కిడ్నీలో స్టోన్స్ జమైతాయి. గాలి బ్లాడర్‌లో స్టోన్స్ జమైతాయి. పేగులకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. పేగుల మీద గడ్డలు ఏర్పడతాయి. గర్భసంచి గడ్డలు ఏర్పడతాయి. కొని తెచ్చుకున్నట్లా కాలేదా? రెండవది, అధిక లాభాలకు ఆశపడి కూరగాయల మీద స్ప్రేలు, పండ్ల మీద స్ప్రేలు ఎవడు కొట్టమన్నాడు ఇవల్ల? కొట్టేటోళ్ళెవరు? ఏ ధర్మంలో రాసింది? ఏ శాస్త్రంలో రాసింది? ఆళ్ళు కొడుతున్నారు లాభాలకు మనం తెచ్చుకొని తింటున్నాం. కానీ కొట్టేవాడికి తెచ్చుకొని తినేవాడి కన్నా కొట్టేవాడికే 100కి 100% పాపం తగులుతది. ఆయన అనుకుంటాడు, అధిక లాభాలకు ఆశపడి, అధిక దిగుబడి ఆశపడి నేనేదో స్ప్రే చేసి డబ్బులు తెచ్చుకుంటా అంటున్నాడు గానీ, భూదేవి గూడిస్తే మషమ మాయం చేసినట్లనైతది గోయిందా. ఏదైతే ధర్మబద్ధంగా నువ్వు సంపాదించావో అదే నీ పెయ్యి కక్కుతదని అప్పుడో చెప్పిండ్రు పెద్ద మనుషులు. నేను చిన్నగున్నప్పుడు ఒక కథ చెప్తుండ్రి. ఒకతడు రోజు పాలమ్మి వచ్చేవాడంట వేరే ఊరికి పోయి. అమ్ము వస్తూ ఉంటే మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంటే పడుకున్నాడట. ఆ చెట్టు మీద కోతులు ఆయన అమ్ముకొచ్చిన పావల, ఏకాన, దోవాన అప్పుడు సత్తు పైసలు ఉంటుండే కదా! నేను చూసినా, మీరు చూసారా? కొన్ని చూసారా? ఆ పైసలను అతను మూటల నుండి తీసి చెర్లకి ఎక్కానంట. కొన్ని కింద పడినాయంట, కొన్ని చెర్ల పోయినాయంట. అతను నిద్ర నుంచి బయటికి లేచి ఏడ్చిండంట. కష్టపడి ఎండలో తిరిగి పాలమ్ముకొస్తే నా పైసలన్నీ ఏటి పాలాయంటే గంగాదేవి ప్రత్యక్షమై చెప్పిందంట. నీళ్ళ పైసలు నీళ్ళ పాలైనయి, నీ పైసలు నీకు మిగిలినయి. ఇది ఇంకో విధంగా చెప్పొచ్చు. ఇప్పుడున్న ఆధునిక మానవుడు కుందేలుకు, తాబేలుకు పరుగు పందెం అనే ఒక కథ ఉన్నది, విన్నారా? మీరందరూ కుందేళ్లే. మీరందరూ కుందేళ్లే కాలం ముందల. యాడికి పోరు. నిన్న ఒక వీడియో పంపించారు ఒక ఆయన నాకు. మక్కా మదీనాలో అంట 50 డిగ్రీలకు పైచీలకు ఉష్ణోగ్రతలు పెరిగి ఎక్కడ పడితే అక్కడ శవాల వలె పడిపోతున్నారు అందరూ. అడిగే దిక్కు లేడు. పట్టించుకునే నాదుడు లేడు. మీరు యూట్యూబ్‌లో కొట్టి చూడండి, ఇప్పుడు వస్తాయి వీడియోలు. చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. ఎక్కువ చచ్చిండ్రు. ఎక్కడ 500 మంది. దైవం ఎన్నటికి మిమ్మల్ని కాపాడుతదని భ్రమలో ఉండకండి. దైవం కాపాడాలంటే ఒక క్లారిటీ ఉంది. ఆత్మ సాక్షాత్కార సాక్షిగా, జగదంబ సాక్షిగా సత్యం. భగవంతుడు మిమ్మల్ని కాపాడాలంటే క్లారిటీ ఉండాలి. మీకు ఉండాలి, దేవుడికి ఉండాలి. ఆ భ్రమలో ఎన్నటి బ్రతకండి. నీకు నీవే రాజు, నీకు నీవే చక్రవర్తి, నీ సంసారానికి నువ్వే దైవం. జగత్పిత జగన్మాత ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. అన్నదమ్ములు ఎవరో తెలుసా? కార్తికేయుడు, గణపతి. వాళ్ళ యొక్క భార్యలు ఎవరో తెలుసా? గణపతి భార్యలు, కుమారస్వామి భార్యలు. కుటుంబ ధర్మం అనే ఉన్నది మనకు. అర్థమవుతుందా? ఇట్లా చెప్పితే మీకు కొంచెం నచ్చదు, మీకు ఇష్టం ఉండదు. వారాహి మంత్రం చేయండి, శ్యామల మంత్రం చేయండి, 41 రోజు చేయండి, ముడి సిట్టు తిప్పుకోండి, మళ్ళీ నా ముందర వచ్చి పడండి అంటే చాలా మంచి గురూజీ, చాలా చక్కగా చెప్పాడు, వెరీ 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 ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, వెరీ ఎక్స్పర్ట్, ఈజ్ అ వెరీ పవర్ఫుల్ గురు. నిన్న ఒక ఆయన ఒక కామెంట్ చేశాడండి. విజయ్ బంద్ చేయిపో.
మా డ్రైవరు నాకు ఒక కామెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన పేరు సంథింగ్ ఏదో ఉందబ్బా! గడ్డం రంగయ్యనో ఏదో ఉందంట కామెంట్‌లో. ఆయన ఏం పెట్టాడో తెలుసా? అందరు బాగా ఇనండి. 400 కిలోమీటర్లు వస్తే బూడిదిచ్చి పంపిస్తాడని పెట్టిండంట కామెంట్. ఆ? 400 కిలోమీటర్లు నేను వస్తే బూడిది ఇచ్చి పంపిస్తాడు నాకని కామెంట్ పెట్టిండంట. మళ్ళా బైరాగులతో దొరికేది బూడిదే. బంగారు ఇచ్చి పంపమనేటివే, వజ్ర వైడూర్యాలు ఇచ్చి పంపమంటివే. తాపసులతో ఉండేది బూడిదే. ఒకవేళ నేనంటే మానవుణ్ణి, కాశీకో విశ్వనాథ స్వామి నీకేమిస్తాడు? ఆయన బూడిది ఇచ్చిండు అనకుండా భస్మం ఇచ్చిండంటే నన్ను బాగుండే. బూడిది అని దేన్ని అంటారంటే, ముళ్ళ చేత చేసినటువంటి మంటతోటి వచ్చిన బూడిది. ముళ్ళ చెట్టుతో ముళ్ళ కట్టెలు ఉంటాయి కదా, ముళ్ళ కట్టెల్ని కాల్చగా వచ్చింది బూడిది. పవిత్రమైనటువంటి సమిధలతో దేని వల్ల నేచర్కి, పర్యావరణానికి అనుకూలత ఏర్పడేటటువంటి సమిధలు కాలగా వచ్చిన ధూమం వలన ప్రకృతి రంజింపబడుతుందో, సమస్త జీవులు సస్యశ్యామలంగా జీవించబడతాయో, ఆ ధూమాన్ని వెదజల్లేటటువంటి ఆ సమిధలను కాలిస్తే అది భస్మం. భస్మం అంటే అనేకమైనటువంటి విభూతులతో కూడి ఉన్నది. మనిషి నిర్మాణ దశ లోపల ఆయన సాక్షాత్తు శివస్వరూపం చేసేది భస్మం. నేను పరమ పవిత్రమైన యోనికుండంలో, యోని ఆకారపు యజ్ఞకుండంలో చేసేటటువంటి మంత్రోచ్చర సహితమైనటువంటి యజ్ఞ భస్మమిచ్చి పంపిస్తా. బూడిదెందుకిత్తు? నేను 400 కిలోమీటర్లు పోతే బూడిదిచ్చి పంపిస్తాడే నగి కడుపు కుట్టు పట్టింది నాకు. నేను బూడిదే ఇస్తా. ఇంతకంటే ఎక్క ఈడ ఏమి దొరకదు. ఆయనకు కాదు, మీకందరు కూడా చెప్తున్నా. అతను ఏదో అన్నాడని కాదు. వెనకతకలి ఎగ్జాక్ట్లీ వెనకతలకి ఒక ఆయన ఒక గృహస్థుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరు తెలుసా? త్రిలింగ స్వామి. త్రిలింగ స్వామి గురించి తెలుసా మీకు ఎవరికన్నా? త్రిలింగ స్వామి ఆయన గొప్ప అవధూత. ఆయన దగ్గరికి ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా వీపెనక చేత పెట్టి ఒక విభూతి గడ్డి ఇచ్చేవాడట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఒక పెద్ద రాజు ఉంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వెళ్ళి వీపెనక చూస్తారు, ఏం లేకుంటాయి. రాజు ఎన్నడూ కూడా నాకు బూడిది ఇస్తున్నాడు, విభూతి గడ్డ ఇస్తున్నాడు అనుకోలే. దాని పవిత్రమైనటువంటి ధర్మంతో తీసుకెళ్లి రాజ్యంలో సైనికులకు అందరికి పంచిపెట్టేవాడంట. ఆ రాజ్యాన్ని ఎవరు ఎదిరించలేకపోయారు. ఆ రాజ్యాన్ని ఎవరు పరాజయం చేయలేకపోయారు. అష్టైశ్వర్యాలతో తులతూగింది ఆ రాజ్యం. చూడండి, ఒక యోగి యొక్క విభూతి లోపల ఎంత పవర్ ఉంటుంది. పాపం రంగయ్య గారు. ఇంకోటి ఏంటంటే, అంత దూరం వెళ్ళిన తర్వాత కనీసమైన ఒక 10 నిమిషాలు మాట్లాడకుండా ఏదో అట్లా చెప్తాడు, పంపిస్తాడు వాడిని అంటాడు ఆయన. అది కూడా కామెంట్ పెట్టాడు ఆయన. నాకు ఓపిక ఉంటుంది. నేను ఇట్లే కూసున్నతోటి 12 గంటలు 24 గంటలు కదలకుండా చిన్న ఊపకుండా మాట్లాడతా. ఎంతో మంది బయట వెయిట్ చేస్తుంటారు. నీ పాటికి నువ్వు ఒర్రుతా ఉంటావు. బయటలో పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఈయన శివ అనే వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. 1 గంట సేపు మాట్లాడతా. బయట కూర్చున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు నీతోనే మాట్లాడతా. వాళ్ళని ఒప్పించు, వాళ్ళ కాళ్ళు మొక్కు, వాళ్ళని కాళ్ళు మొక్కు అందరిని ఇంటికి తోలి. నీవెంతసేపు కూర్చో. మిమ్మల్ని అందరినీ చూడాలన్నా, ఒక్కరిని చూడాలన్నా? ఆయన ఏమంటాడంటే, కనీసమైన ఒక 3-4 అవర్స్ టైం ఇవ్వాలి నేను వెళ్ళిన తర్వాత. మనుషులు ఇంతటి ఆవేశానికి, ఇంతటి దౌర్భాగ్యానికి పాల్పడడానికి గల కారణం ఏందో తెలుసా? ఆహారం. సముచితంగా ఏ జీవుడు ఆలోచించట్లేదో ఆయన శరీర ధర్మం లోపించింది. బాడీ కంట్రోల్లో లేదు, మతి కంట్రోల్లో లేదు. అర్థమవుతుందా? రైట్. స్వామివారు వారాహి మంత్రం బీజాక్షరాలు ఈ బ్రహ్మముహూర్తంలోనే అంటే ధ్యానించుకోవాలని, ఏ పవిత్రమైన నామస్మరణ అయినా సరే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో గనక స్మరించిన, సంకీర్తన చేసిన, భజించిన, స్మరణ చేసిన, జపము చేసిన, ఏమి చేసినా, నువ్వు ఏ వంకతో యోగా, ప్రాణాయామం, ఆసనాలు వేసినా, ఏమేసినా శరీరానికి చేసుకోవచ్చు కదా.
శరీరానికి ఎన్ని విధాలుగా శుభం కలగాలో, మేలు కలగాలో, లాభం కలగాలో అన్ని విధాలుగా టన్నులకు శుభం కలుగుతది. వై? ద టైమ్ ఈజ్ వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ అండ్ వెరీ, వెరీ వండర్. ఆ బ్రహ్మ ముహూర్తం సాక్షాత్తు బ్రహ్మ అంటే సృజించునది. ఏదైనా సృజించగలదు ఆ టైం. అందుకే ఆ టైంలో చేయండి అని మనకు శాస్త్రం చెప్పింది. అర్థమైతుందా? ఓన్లీ వారాహి మంత్రం కాదు. శ్రీరామనామ స్మరణ చేసినను అదే సమయంలో చేయవలే. సరేనా? రైట్. ఇంకా ఆ? ఉదయం 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 3 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంతే. అదే సరైన సమయం. ఒకవేళ మీలాగా వయోధర్మంలో ఉన్నారు, అంటే వృద్ధాప్యంలో ఉన్నారు, శరీరం సహకరించదు, లేకపోతే కొంత వయసుతో ఉన్న యువకుడు వయసు యొక్క ధర్మాన్ని అనుసరించి నిద్ర ఎక్కువ ఉంటుంది, మత్తు ఎక్కువ ఉంటుంది, పండుకో లేవకంటది. అలా ఉండినను ఉదయం 6 నుంచి 8 మధ్యలో సంధ్యను 3 భాగాలుగా విభజించారు. 6 నుంచి 8 దాటిన తర్వాత కూడా చేయవచ్చును, కానీ అంత రిజల్ట్ రాదు. ఎందుకంటే మేము పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాళ్ళము. పల్లెటూర్లలో మేము పొలం పనులు చేసినాం. నేను చిన్నగా ఉన్నప్పుడు పొలం పనులు చేసిన, గెట్టిన, నాటు పెట్టిన, కలుపు తీసిన, అన్ని పనులు చేసిన నేను. యాపకాయలు కూడా ఏరిన, ఆందెపు గిచ్చలు ఏరిన, కట్టెలు కొట్టుకొచ్చి అమ్మిన, అన్ని చేసిన. పల్లెటూరులో ఏముంటది, పెద్ద మనుషులు ఏమంటుంటారంటే కార్తీని బట్టి ఇతన మేయాలి అంటుండ్రి. కార్తీని బట్టి ఇతన మేయాలి. కార్తీ మీన్స్ సంయోగ క్రియకు అనుసంధానమైనటువంటి టైం. ప్రకృతి సంయోగ క్రియకు స్త్రీ పురుషులు కలవగా ఎంత శక్తి చైతన్యమో ప్రకృతి కూడా ఒక శక్తితో కలుస్తుంది. శివశక్తుల యొక్క సమ్మేళనమే కార్తీ. ఆ కార్తీని గణాంకం చేసి గుణించిన వాళ్ళు మన వాళ్ళు. భారత ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు అది. ఒక్క మన హిందూ ధర్మంలోనే ఉన్నది కార్తీ యొక్క గణాంకం గుణితం. కార్తీలో ఇతనం ఎందుకు వేయాలంటే కార్తీలో పండిన పంటకు పట్టెక్కుంటది, రోగం రాదు, గట్టితనం ఉంటది. కార్తీ తప్పిన తర్వాత వేసే పంట పండుతుంది కానీ సటువట్ల పంట, దానికి పట్టుండదు. ఇప్పుడు బయట చేస్తున్న వాళ్ళంతా హైబ్రిడ్ అంతా హాస్పిటల్ పాలే. ఒకటి అలవరుచుకోండి, ఎంతసేపు బ్రతికినా ప్యూరిఫైడ్గా బ్రతకండి, సహజ సిద్ధంగా బ్రతకండి, సత్యంగా బ్రతకండి, యథాతథముగా బ్రతకండి. అవాస్తవంగా అభూత కల్పనలతో నిద్రలో బ్రతకండి, ఎరుకలో బ్రతకండి. ఈ పిల్లి ఉందిగా, ఆ పిల్లికి మొన్న నేను ఒక అరటిపండు వేసిన, తినే నీ కాలు మోక్తా అంటే కూడా తింటలేదు. మా కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలకు కూడా ఒక యాపిల్ పండు వేసిన, తినురా నాయన నీ కాలు మోక్తా అంటే కూడా నో. అంత మాంసం ముద్ద తెచ్చిపెట్టు, నీ సూతం అంటే కూడా దొరకని. నేచర్ దానికి రిజర్వేషన్ ఇచ్చింది తినడానికి, దాని హక్కును అది వినియోగించుకుంటుంది, దాని ధర్మంలో అది ఉన్నది. మానవుడే లేడు. ధర్మంలో ఏమున్నదంటే మనిషి ఎన్నాటికి అయినను ధర్మంలో నడవవలే. గతి తప్పిన జీవితం చితిపాలే. అందుకు మినహా వేరే పద్ధతి లేదు. ఇక బతుకుతారా, ఉంటారా, మంచిగా ఉంటారా మీ ఇష్టం. ఇకపోతే సెకండ్, మాలాంటి తాపసులు, మాలాంటి యోగులు, మాలాంటి గురువులు కూడా కనీసమైన వాళ్ళ యొక్క సత్యం వాళ్ళతో ఉంటది. ఎవరితో సత్యం లేదనకూడదు, అది పాపం. యోగి నింద మహాపాపం, కన్న తల్లి నింద మహాపాపం, తోబుట్టువుల నింద మహాపాపం, గోవు నింద మహాపాపం, హరిభక్తులను శివభక్తులను నిందించిన మహాపాపం. అంటే అయ్యప్ప భక్తులు, గణపతి భక్తులు గారు అనకండి, ఎల్లమ్మ భక్తులు గారు అనకండి. శాస్త్ర ప్రమాణంలో అలా ఉన్నది. ఎందుకంటే ఆ భక్తికి ఉన్న నిర్వచనం వేరు, ఈ భక్తులకు ఉన్న నిర్వచనం వేరు. అందుకే వీళ్ళని శాస్త్రంలో నిలపగలిగారు. అయితే ఏ గురువుకైనాను ఆయన సత్యం ఆయనతో ఉంటది. ఆయన తోనుకోగానే నాకు బాగా లేదు అన్న మాట మీ మనసులోకి రానివ్వకండి. ఈరోజు పోస్ట్లో మనం మనీ ఆర్డర్ చేస్తే ఒక రోజుకు పోవచ్చు, 2 రోజులకు పోవచ్చు. అమెరికా లాంటి దేశాలకి ఇంకా కొంచెం భూమి యొక్క చివరి భాగం కోవాలంటే దూరాన్ని బట్టి నిడివి పెరిగినట్టే కర్మ విపాకాన్ని బట్టి భగవత్ కృప సంక్రమించును. నాలాంటి తాపసుల యొక్క యోగ బలం, మంత్రబలం, తాపసికమైన శక్తిని మీకు ధారపోసినా కూడా మీ సత్యం మీతో ఉండాలి, తప్పదు. ఆ సత్యం లేక మా కాలం మీద వచ్చి పడతారు. నేను ఇంత ప్రమాణంగా మీకు చెప్పడానికి ఒక కారణం చెప్తా చూడండి. అమ్మ నీ పేరేం పేరు? అనంతమ్మ. పాపం ఒక అభాగ్యురాలు భర్తని భూమి కొరకు కొట్టి చంపినరు.
కొడుకులను కూడా ఇప్పుడు కొట్టనీకే ఏదో చేయనీకే ఆస్తి కొరకు వ్యామోహం. భూదేవి ఒక మాట అంటదట, నాదన్న నీవు ఎన్నటి వాడవురా, తరతరాలు నా లోపనే కలిసిండ్రు, నీవు నాతోనికొస్తావు, నీ పిల్లలు నాతోనికొస్తారా అని అన్నదంట. అట్లా భూమి కొరకు ఆమె కుటుంబాన్ని నాశనం చేసిండ్రు. ఇప్పటికి ఆమె మీద పగలు పెట్టిండ్రంట పాపం. అయితే ఆమె మొన్న నాతోనికొచ్చి, గురూజీ ఇట్లా నా కుటుంబం అన్యాయం అయింది, నాకు ఒక కొడుకున్నాడు, ఆయన కళ్యాణం కావాలి, నా వంశం మిగలాలి అన్నది. ఒక కొడుకా, ఇద్దరు కొడుకులమ్మా? సంతోషం, సారీ, ఇద్దరు కొడుకులు. నేను అమ్మవారి ముందలే ధ్యానంలో కూర్చున్నా. ఫలానా అనంతం వచ్చింది, ఇట్లా ఉందంట పంచాయతీ, ఇట్లా 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 ఇట్లా. ఓకే, శుభమస్తు, అనుగ్రహించెదను, అమ్మ అనుగ్రహించదు అని మాట ఇచ్చింది. అయితే అక్కడ వచ్చినటువంటి తిరకాస్తి ఏమి అనగా, అనుగ్రహించెదను అన్న మాటను స్వీకరించటకు తగిన పాత్రత ఆ వంశంలో లేదు. ఇప్పుడు ఏం చేయలే నేను దానికి? ఉత్తాన పదముగా నేను చేసిన తపస్సును అమ్మకు సమర్పించి ఆ తల్లిని ప్రేరేపించి తప్ప ఆమెను బాగు చేయడానికి వీలుపడదు. అర్థమవుతుందా? మీరేం ఏం చేసుకోవాలంటే, ఏ గురువుతో కన్నా ఓరి, ఏ బాపనాయతో కన్నా ఓరి, ఏడు కన్నా ఓరి, కొంచెం ఉపేక్ష వహించండి, ఓపిక పట్టండి. బియ్యం గడికి పొయ్యి మీద పెడితేనే ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. పొయ్యి మీద ఉడికేది నోటే ఉడకమ్మా అంటే ఉడకదు, కాలుతుంది. కరెక్టేనా? ఇది ఒక్క నియమం పెట్టుకోండి, చక్కగా రండి, ఆశీర్వాదం పొందండి, నెత్తి మీద చేయి పెట్టుకోండి, పాతాలనుకోండి. నవ్వురి, జోక్ చేస్తే కూడా నవ్వరు.